తెలుగు టెలివిజన్ రంగంలో ఎంతో గుర్తింపు పొందిన యాంకర్లో ఉదయ్ భాను కూడా ఒకరు. ఒకప్పుడు బుల్లితెర మీద ఉదయ్ భాను చేసిన యాంకరింగ్ కి ప్రత్యేక క్రేజ్ ఉండేది. ఆమె చేసిన ఎన్నో షోస్ సూపర్ హిట్ అయ్యాయి. ఆ కాలంలో ఆమె స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. యాంకరింగ్ ద్వారా చిన్నపాటి హీరోయిన్ గాను పేరు సంపాదించారు. కానీ ఏదో ఒక కారణంగా మధ్యలో ఆమె యాంకరింగ్ నిలిచిపోయింది. అవకాశాలు తగ్గిపోయాయి. తాజాగా మళ్ళీ తెరపై కనిపిస్తున్న ఉదయ్ భాను ఇటీవల కొన్ని షోస్ కి యాంకర్ గా వ్యవహరించారు. సుహాస్ నటించిన ఓ సినిమా ఈవెంట్ లో ఆమె యాంకరింగ్ చేశారు. కానీ ఆ సందర్భంలో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. నాలాంటి వాళ్ళను కూడా రానివ్వట్లేదు అంటూ ఆమె పెట్టిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. తాజాగా మరో సినిమా ఫంక్షన్ లో దీనిపై అడిగినప్పుడు కూడా ఆమె నేనైతే ఎప్పుడు నిజాలే మాట్లాడతా అంటూ మరోసారి వివాహాస్పందన వ్యాఖ్యలు చేశారు. తెలుగు టెలివిజన్ ప్రపంచంలో ఝాన్సీ, సుమ, ఉదయ్ భాను అప్పట్లో ప్రేక్షకుల మనసు దోచిన యాంకర్లు. ప్రస్తుతం ఝాన్సీ యాంకరింగ్ కు బ్రేక్ ఇచ్చి సినిమాల వైపు మళ్ళగా సుమ మాత్రం ఇప్పటికీ యాంకరింగ్ రంగంలో కొనసాగుతున్నారు. సుమ చేసే ఈవెంట్స్, షోస్ అన్ని మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. ఆమె సహజ స్పందన, చలాకీతనం, వేడుకల్ని మైమరిపించే ఉత్సాహం ఇవన్నీ ఆమెను టాప్ యాంకర్ గా నిలబెట్టాయి. ఝాన్సీ కూడా అవకాశాల విషయంలో ఎప్పుడూ అసంతృప్తి వ్యక్తం చేయలేదు. కానీ ఉదయ్ భాను మాత్రం తనకు అవకాశాలు ఇవ్వలేదని, కొన్ని ముఠాలు తనను తొక్కేశాయని చెప్పడం వల్ల కొన్ని కొత్త చర్చలకు తెరతీసింది. ఊహాగానాల కన్నా నిజాలు బయటపడాలని, ఎవరు ఎవరికి అవకాశాలు ఇవ్వలేదో, ఎవరు ఎవరిని ముట్టుకున్నారు అనే విషయాలపై స్పష్టత ఇవ్వాలని భావిస్తున్నారు కొందరు. ఉదయ్ భాను చేసిన వ్యాఖ్యలు నిజంగా అవిశ్రాంత యాంకర్ల మధ్యలో ఎలాంటి సమీకరణాలు నడుస్తున్నాయో అనే విషయాన్ని ఆవిష్కరించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో టెలివిజన్ రంగంలోనూ ఆఫర్ పాలిటిక్స్ జరిగిందని చెబుతున్నారు. ప్రేక్షకులు కూడా ఈ వ్యవహారంపై స్పష్టత కోరుతున్నారు.